ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఏమి వదిలేయాలి కాశీకి వెళ్ళినప్పుడు? టంచనగా చెప్తారు ఎవరైనా. కాశీకి వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయను పండును విడిచిపెట్టి రావాలని. ఆ మేరకు మనకిష్టమైన ఏదో ఫలాన్ని ఏదో కాయని వదిలేసి వస్తుంటాం కూడా. అటు తర్వాత నుండి వాటిని తినటం మానేస్తాం. పైగా నేను వంకాయలు తినండి, కాశీలో ఎప్పుడో వదిలేశాను, నేను సీతాఫలాలు తిననండి, కాశీలో ఎప్పుడో వదిలేశాను అని చెప్పుకుంటూ ఏదో గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. నిజానికి మన పెద్దలు వదిలేయాలన్నవి కాయాపేక్ష, ఫలాపేక్ష. వదులుకోవటం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు. కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని అర్థం. నా శరీరానికి సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి రుచికరమైన భోజనం కావాలి అనే ఆపేక్షలన్నీ వదిలేసి సాధువులా బతకమని అర్థం. ఇకపోతే ఫలాపేక్ష అంటే ఏంటి? ఏదైనా పని చేసేటప్పుడు దాని ద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని. అసలు శాస్త్రంలో ఎక్కడా కూడా కాశీకి వెళ్తే కాయో పండో వదిలేయాలని ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. కాశీక్షేత్ర విషయంలో శాస్త్రం చెప్తున్నది ఏమిటి అంటే, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్ష ఫలాపేక్షలను గంగలో వదిలేసి ఆ కాశీ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారంటే ఈ కాయంపై అంటే శరీరంపై ఆపేక్షని, ఫలాపేక్ష అంటే కర్మఫలంపై ఆపేక్షని పూర్తిగా వదులుకోవాలని, కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్త కాయో పండో అని మారిపోయింది. అంతేగాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కూరగాయలు తిండి పదార్థాలు గంగలో వదిలేసి మనకు వచ్చే నిజమైన పుణ్యం ఏముంటుంది చెప్పండి? కనుక శాస్త్రం నిజంగా ఏం చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం చేసుకొని ఆ సంప్రదాయాలను పాటిస్తూ నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేగాని మామిడి పండుని వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఈసారి మనం మరోమారు కాశీకి వెళ్తే మనకు శత్రువుడైన మన శరీరం పైన ఉన్న ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలాపేక్షని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో ఇంటికి పోతాం. 10 రూపాయలు దానం చేసి తద్వారా ఫలితం ఆశించడం, చిన్న క్రతువును చేసి ఏదో ప్రయోజనాన్ని కోరుకోవటం, బంధుమిత్రులకి చిన్న సహాయం చేసి దాని ద్వారా ఏదో ఫలితాన్ని కోరుకోవటం వంటివి మానుకోవాలని దీని అర్థం. జై కాశీ విశ్వనాథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.